బిగ్ బాస్ సీజన్ 8లో అప్పుడే ఇద్దరి ఎలిమినేషన్ కంప్లీట్ అయింది. తొలి వారంలో బేబక్క ఎలిమినేట్ అయింది. రెండో వారంలో శేఖర్ భాషని ఎలిమినేట్ చేశారు. ఇక మూడో వారం నామినేషన్స్ లో విష్ణుప్రియ, మణికంఠ, పృథ్వీ, నైనిక, యష్మి, సీత, అభయ్, ప్రేరణ ఈ 8 మంది ఉన్నారు. అయితే సోమవారం రాత్రి నుండి ఓటింగ్ లైన్స్ ఓపెన్ కాగా ఎవరికి ఎన్ని ఓట్లు పడుతున్నాయి, ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందో అనేది కొంచెం వరకు అర్థం చేసుకోవచ్చు. శేఖర్ భాష ఎలిమినేషన్ తో బిగ్ బాస్ ఓటింగ్ పైన, ఈ ఎలిమినేషన్స్ పైన ఎక్కడో కాస్త ఉన్న నమ్మకం కూడా పోయింది చాలా మందికి. ఆడియన్స్ ఓటింగ్‌ని బట్టి కాకుండా స్క్రిప్ట్ ప్రకారం ఎలిమినేషన్ ప్రక్రియను చేపడుతున్నారనే విమర్శలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. ఇక మూడో వారానికి సంబంధించి మరొక స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ని హౌస్ నుండి పంపేందుకు రంగం సిద్ధమైంది. మూడో వారం నామినేషన్స్‌లో మొత్తం 8 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. ఈ 8 మంది నామినేషన్స్‌లో ఉండగా సోమవారం రాత్రి నుండి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. ఈ సీజన్‌లో సోమవారం నాడు ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యింది మూడో వారంలోనే కావడం విశేషం. తొలి వారం అయితే బుధవారం నాడు, రెండో వారం మంగళవారం నాడు ఓటింగ్ లైన్స్ ఓపెన్ కాగా మూడో వారం మాత్రం సోమవారం నాడే ఓపెన్ కావడం శుభసూచకం. ఎందుకంటే ఒక్కరోజు ఓటింగ్ పెరిగిందంటే ఓటింగ్ లెక్కలు మారొచ్చు. ఒక సిచ్యువేషన్ చాలు ఓటింగ్ ట్రెండ్‌ని మార్చడానికి. ఒక్కరోజు ఓటింగ్ అంటే లెక్కలు ఎలాగైనా మారతాయని అనుకోవచ్చు. ఈ మూడో వారం ఓటింగ్‌కి సంబంధించి గత 2 వారాలు మాదిరిగానే విష్ణుప్రియ టాప్‌లో ఉంది. ఆమె టాప్‌లో ఉండడం పెద్ద విచిత్రం కాదు. ఎందుకంటే ఉన్న వాళ్ళలో కాస్త నేమ్ అండ్ ఫేమ్ ఉన్నది ఈమెకే కాబట్టి, పైగా హౌస్‌లో కూడా పాజిటివ్ వైబ్స్‌తో వెళ్ళిపోతుంది కాబట్టి ఆమె ఓటింగ్ గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. మూడో వారంలో విష్ణుప్రియకి ఏకంగా 28% ఓట్లు పడుతున్నాయి. ఆమె హవా ఏ రేంజ్‌లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చి విష్ణుప్రియ గెలుపుని అడ్డుకోవచ్చేమో కానీ, లేదంటే నో డౌట్ విష్ణుప్రియయే ఈ సీజన్‌కి విన్నర్ అనడంలో ఎలాంటి అనుమానాలు లేవు. మణికంఠ 22% ఓట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. తొలి వారం అయితే సింపతి అన్నారు. రెండో వారం అయితే అదే ఫ్లో కంటిన్యూ అవుతుందని అన్నారు. కానీ అనూహ్యంగా మూడో వారంలో మణికంఠ సత్తా చూపిస్తున్నాడంటే మణికంఠ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయ్యే సూచనలు దండిగా కనిపిస్తున్నాయి. ఇకపోతే 14% ఓట్లతో మూడో స్థానంలో ఉంది సీత. గత వారం ఆమె నుంచి మంచి పర్ఫార్మెన్స్ రావడంతో సీత గ్రాఫ్ పెరిగి మూడో స్థానంలోకి వచ్చింది. ఇక ప్రేరణ 11% ఓట్లతో నాలుగో స్థానంలో ఉంది. అయితే ఎవరైతే నామినేషన్స్ లోకి రావాలని జనం బలంగా కోరుకున్నారో ఆమె 9% ఓట్లతో ఐదో స్థానంలో నిలబడడం విశేషం. ఆమె ఎవరో కాదులేండి, మన యష్మి గౌడనే. ఈమె ఎప్పుడెప్పుడు నామినేషన్స్ లోకి వస్తుందా, ఇంటికి పంపిద్దామా, ఎలిమినేట్ చేసేద్దామా ఇవే కామెంట్లు వినిపించాయి నిన్నటి వరకు. కానీ నిన్నటి నామినేషన్స్ లో సోనియాని మడత పెట్టేసింది యష్మి. నీకు నిఖిల్, పృథ్వీ, అభయ్లపై ఉన్న ధ్యాస ఆటపై లేదని సరిగ్గా జనం ఏదైతే అడుగుంటున్నారో అదే మాట యష్మి నోటి నుంచి రావడం ఒక్కసారిగా యష్మిని హైలైట్ చేసింది. ఇక ఆరో స్థానంలో నైనిక ఉంది. ఇక ఒక్కసారి కూడా నామినేషన్స్ లోకి వెళ్లకుండా తానంతట తాను ఈ వారం సెల్ఫ్ నామినేషన్ చేసుకున్న అభయ్ నవీన్ కి 5% ఓట్లు పడగా పృథ్వీ 3% ఓట్లతో లీస్ట్ లో ఉన్నాడు. ఇవన్నీ ఆన్లైన్ పోల్ లెక్కలు, వాటిని బట్టి వస్తున్న ఓటింగ్. కానీ బిగ్ బాస్ అఫీషియల్ లెక్కలు మరోలా ఉంటాయి. కేవలం జనం వేసే ఓట్లను బట్టే కాకుండా వాళ్ళ దగ్గర సొంత స్క్రిప్ట్ ఉంటుంది. దాని ప్రకారమే ఎలిమినేషన్ జరుగుతుంది. శేఖర్ భాష ఎలిమినేషన్ తో తేలిపోయింది కదా మనకు. ఆ లెక్కన చూస్తే ఈ వారంలో డేంజర్ జోన్ లో ఉన్నది ఓటింగ్ లో లీస్ట్ లో ఉన్న పృథ్వీ, అభయ్, నైనిక. నిజానికి యష్మి గౌడ, సోనియాలపై విపరీతమైన నెగటివిటీ ఉంది. సోనియా నామినేషన్స్ లో లేదు కాబట్టి ఆమెకి ఈ వారం ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక యష్మి అంటారా, ఆమె ఆల్రెడీ బిగ్ బాస్ కి దత్తపుత్రికగా మారింది. అందులోనూ ఇలాంటి వివాదాస్పద కంటెంట్ ఇచ్చే కంటెస్టెంట్లను అంత తొందరగా తీసేయరని మన అందరికీ తెలుసు. జనంతో తిట్టించి తిట్టించి అవసరం అనుకుంటే టాప్ 5 వరకు తీసుకొచ్చి అప్పుడు ఎలిమినేట్ చేస్తారు. కాబట్టి యష్మిని ఈ వారం ఎలిమినేట్ చేయరు. ఎందుకంటే ఆమె కంటే హౌస్ లో వీక్ కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇక పృథ్వీ విషయానికొస్తే గత వారం కూడా అనఫిషియల్ పోల్స్ లో ఓటింగ్ లో లీస్ట్ లో ఉన్నాడు. అయినా అతన్ని అఫీషియల్ పోల్స్ లో సేవ్ చేశారు. పైగా అతను ఫిజికల్ టాస్క్లలో రెచ్చిపోయి ఆడుతున్నాడు. అడ్డదిడ్డంగా ఆడుతూ బిగ్ బాస్ కి కావాల్సిన కంటెంట్ ఇస్తున్నాడు. ఇక సోనియాతో చిన్నోడు పెద్దోడు ట్రాక్ నడుస్తోంది. ఆ ట్రాక్ ని అంత త్వరగా బ్రేక్ చేయించలేరు కాబట్టి పృథ్వీని సేవ్ అయ్యే అవకాశాలైతే ఎక్కువనే కనిపిస్తున్నాయి. ఎటొచ్చి నైనిక, అభయ్ నవీన్ ఈ ఇద్దరిలోనే ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. అభయ్ ఫస్ట్ టైం నామినేషన్ లోకి వచ్చాడు. అతనేమో చాలా ఓవర్ కాన్ఫిడెంట్ గా సెల్ఫ్ నామినేట్ అయ్యాడు. కానీ అతనేం అద్భుతమైన ఆటగాడు అనడానికి లేదు. వ్యక్తిగతం కూడా నబిల్ మాదిరిగా జెన్యూన్ అనడానికి కూడా లేదు. ఎక్కడ పెట్టాల్సిన ముగ్గులు అక్కడ పెట్టేస్తున్నాడు. జనం ఇవన్నీ చూస్తున్నారు కాబట్టి అతను రిస్క్ లో ఉన్నట్టే. కానీ ఇక్కడ అసలు సిసలు రిస్క్ అంటే నైనికాకే. హౌస్ లో ఉన్న అమ్మాయిల్లో మెచ్యూర్డ్ మెంటాలిటీ ఉన్నది నైనికాకే. గత 2 వారాలుగా ఆమె గేమ్‌లో వెనుకపడిపోయింది. చీఫ్‌గా విఫలమయ్యింది. ఆమెపై ఆమెకే కాన్ఫిడెన్స్ లేదు.
శేఖర్ భాషని ఎలిమినేట్ చేసిన గత వారం చూస్తే అసలు అతన్ని స్క్రీన్ పై కనిపించకుండా చేశారు. ఇప్పుడు సేమ్ నైనిక పరిస్థితి కూడా ఇంతే. లైవ్ ఎపిసోడ్లో కూడా నైనికను చూపించడం లేదు. కాబట్టి శేఖర్ భాషకి దెబ్బేసినట్టే నైనికను కూడా ఈ వారం పంపే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక నైనిక కూడా మెంటల్గా ప్రిపేర్ అయిపోయింది, నేను ఈ వారం ఎలిమినేట్ అయిపోతున్నానని. హౌస్లో వాళ్ళకి చెప్పుకుంటుంది కూడా. కాబట్టి నైనికను పంపించే అవకాశం ఎక్కువగానే కనిపిస్తోంది. ఇవేం కావబ్బా, బిగ్ బాస్ ఎలాగో షాకింగ్ ఎలిమినేషన్ చేయాలనుకుంటున్నాడు. ఎవరిని పీకేద్దాం, మరోసారి మరో పనికిమాలిన నిర్ణయం తీసుకుందాం, మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ని పంపేద్దామని అనుకుంటే మాత్రం సీతను ఎలిమినేట్ చేసి పారేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఓటింగ్ ప్రకారం అయితే పృథ్వీనే వెళ్ళిపోవాలి. కానీ బిగ్ బాస్ లెక్క ప్రకారం సీత వెళ్తుందా, నైనిక వెళ్తుందా, అభయ్ నవీన్ వెళ్తాడా చూడాలి మరి. ఫ్రెండ్స్, ఇది వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.